గృహ పరిపాలన చేసే బాధ్యత ప్రభు స్త్రీకి ఇచ్చాడు కదా. జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది కదా. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నట్టుగా స్త్రీ భార్య సపోర్ట్ లేకపోతే భర్త చాలా కార్యాలు చేయలేడు. మరి భర్త ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి స్త్రీకి? కుటుంబ విషయంలో, పిల్లల పెంపకం విషయంలో పురుషుడి పాత్ర ఎంతవరకు ఉండాలి? అంటే పురుషాధిక్య ప్రపంచంలో పెరుగుతున్న కొన్ని పద్ధతుల్లో మనందరం ఉన్నాం, మన పూర్వీకులు, మన తరాలన్నీ కూడా. సో ఇప్పుడు భర్త ఇంట్లో ఇక్కడ చీపురు తీసి అక్కడ పెట్టినా, ఇక్కడ కప్పు తీసి అంతే ఎందుకులేండి, ఇక్కడ కాఫీ తాగిన కప్పు తీసి ఒకవేళ అక్కడ పెడితే, అయ్యయ్యో మీరు కాఫీ కప్ పట్టుకున్నారేంటండి, మీరు అన్నారే అధికారం ఇచ్చేస్తారని. అట్లా మీరు మాకు గాలి కొడుతూ ఉంటారు, మేము ఎగురుతూ ఉంటాం. అదే అంటే మీరు గాలి కొట్టడం మానేస్తే మేము కూడా మర్యాదగా ఉంటాం. అంటే సార్ భూమికి అతుక్కొని కాదన్నా, పురుషులకు గాలి కొట్టడంతోనే స్త్రీల యొక్క జీవితం అయిపోతే ఏంటన్నా మరి పరిస్థితి? తప్పు. అంటే ఇక్కడ మార్పు రావాల్సింది పురుషుల్లో కాదు, స్త్రీలలో అని చెప్తున్నాను. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ గాలి కొట్టడం మానేసి కొట్టమని కాదు. ఏది కొట్టకండి, గాలి కొట్టకండి, మొగుడిని కూడా కొట్టకండి దయచేసి. ఏమ్మా, మీరు గాలి కొట్టినా కొడతారు, కొట్టకపోయినా కొడతారు. దాని బదులు మంచిగా ఉన్నారనుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి.